చుట్టూ తిప్పుకుంటూ తినే చక్కెడాలు. మీలో ఎంతమంది చక్కెడాలు అలా తింటారు? వీటిని తెలంగాణ సైడ్ సక్కినాలు అంటారు, కానీ మా ఈస్ట్ గోదావరి సైడ్ మాత్రం చక్కెడాలు అంటాం. ఇవి మాత్రం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్నాక్ కదా. ఇవి చేయడం చుట్టడం అంత సింపుల్ ఏం కాదు. అయినా కానీ మా అత్తయ్య గారు వాళ్ళు చుడుతుంటే వాళ్ళతో నేను ఎలా చుట్టానో మీరు కూడా చూసేయండి. లేట్ చేయకుండా ముందు నుంచి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఈ చక్కెడాల కోసం మనం రైస్ ని ఒక 3 days ఫర్మెంట్ చేసుకోవాలి. రేషన్ రైస్ అయితే బెటర్. ఇవి వాటర్ లో బాగా వాష్ చేసుకుని ఇలా రైస్ అంతా మునిగేలా వాటర్ వేసుకుని 3 days 2 nights నానబెట్టుకోవాలి. మేము తీసుకున్న క్వాంటిటీ కుంచుడు బియ్యం అంటే 4 kgs అనమాట. ఈ 4 kgs బియ్యంకి నెక్స్ట్ ఇంకా ఏమేం వేసామో వీడియోలో 1 by 1 క్లియర్ గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. వీడియో మొత్తం చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి, మిగతా వాళ్ళకి కూడా వెళ్ళాలి కదా అందుకే. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ బియ్యం నానడానికి మనకి 3 days టైం పడుతుంది కదా. ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ చక్కెడాలు టేస్టీగా క్రిస్పీగా కమ్మగా రావాలంటే 4 kg రైస్ కి తవ్వడు మినపప్పు తీసుకోవాలి. అంటే 1/2 kg మినపప్పును తీసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మా సెటప్ అంతా ఎక్కడ పెట్టామో చూస్తారా? చల్లగా ఉంటుంది కదా అని మా ఇంటి వెనకాతల పూల తోటలో సెట్ చేసాం. పూల తోట అంటే 1 2 కాదు, చాలా పూలు ఉంటాయి. ఈ పువ్వులన్నీ మేమేం చేస్తాము అనుకుంటారేమో. శుక్రవారం మా అత్తయ్య గారు అమ్మమ్మ గారు ఇంకా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వచ్చి దేవుడికి పూల మాలలు కడుతుంటారు. సో ఈ పూల తోటని మీరు కూడా చూస్తారా? ఈ ప్లేస్ అంతా కనకాంబరాలకి, దాని పక్కనే పెద్ద మందార చెట్టు, దాని ఆపోజిట్ లో పెద్ద గుత్తి పువ్వుల చెట్టు, ఇంకా వీటిలో కొన్ని పువ్వుల పేర్లు అయితే నాకు తెలియదు కూడా. శంఖం పువ్వులు, గోరింటాకు చెట్టు కూడా ఉందండి. అండ్ ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ పువ్వు చూపిస్తాను. వీడియోలో ఇంకా మొగ్గలానే ఉంది కదా, అది ఫుల్ గా విచ్చుకుంటే ఎలా ఉంటుందో పక్కన ఫోటోలో చూడండి. ఈ పువ్వు పేరేంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఇంకా చూపించడానికి చాలా ఉంటుంది కానీ అంత టైం లేదు కదా. మినప్పప్పు ఫ్రై అయిపోయాక ఇప్పుడు పెసరపప్పు ఫ్రై చేసుకున్నాం. ఇది పావు వంతు తీసుకున్నాం. ఇది కూడా బాగా దోరగా ఫ్రై చేసేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పు ఈ పెసరపప్పు రెండు కలిపి మెత్తని పిండి చేసుకోవాలి. సో మన రైస్ కూడా 3 days నానిపోయాక ఒక గుడ్డలో కట్టి వాటర్ అంతా వార్చేసుకుని ఈ రైస్ ని తడిపిండి ఆడే మిల్ లో ఆడించుకోవాలి. ఆ తడిపిండి ఆడే రైస్ మిల్ మా ఇంట్లోనే ఉంది. సో మీకు ఆ మిషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కూడా నార్మల్ మిషన్ లాగే ఉంటుంది, కాకపోతే చిన్న డిఫరెన్స్. నార్మల్ రైస్ మిల్ అయితే రైస్ దాని అంతటా అదే వెళ్ళిపోతుంది కదా, కానీ ఈ తడిపిండికి మాత్రం మనం చేత్తో గెంటుకోవాలి. రైస్ అంతా మెత్తగా పిండి అయిపోయాక ఇలా ఈ చక్రంలోంచి కిందకి వచ్చేస్తుంది. సో మిషన్ ఆన్ చేసేసాక ఈ రైస్ ఎలా వెళ్తుందో చూస్తారా? అది వెళ్ళదు, మనమే ఇలా చేత్తో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడైనా రైస్ మిల్కి వెళ్ళినప్పుడు ఆ రైస్ అలా మిల్లోకి వెళ్తున్నప్పుడు అలా చూస్తూ ఉండేదాన్ని. ఏంటో అప్పట్లో ఏం చూసినా వింతగానే ఉండేది కదా. సో ఈ రైస్ అంతా ఇలా మనం చేత్తో గెంటేసుకున్నాక ఇది మెత్తగా పిండి అయిపోతుంది. ఆ పిండి చూడటానికి ఇలా తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీటిలో ఇంకా ఏమేమి వేసుకోవాలో 1 by 1 చెప్తాను. ఈ 4 kg బియ్యం పిండికి గుప్పెడు వాము వేసుకోవాలి. మేము వేసుకోలేదు కానీ నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకున్న మినపప్పు పెసరపప్పు పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. మనం దీంట్లో వేసిన పిండి, బియ్యం పిండి, వాము, సాల్ట్ ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉండేలా అంతా బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కమ్మని టేస్ట్ కోసం వెన్నపూస కూడా వేసి కలిపేసుకోవాలి. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వెన్నపూస వేయకండి. మా ఇంట్లో అయితే ఇవి అన్ని రోజులు ఉండవు, అందుకే వెన్నపూస కూడా వేసి కలిపేసుకుంటున్నాం. ఇది కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. ఇలా అయితే మనకి పిండి సమానంగా కలుస్తుంది. చూసారు కదా, పిండి ముద్ద ఇలా తయారవుతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా కలుపుకోవాలి. కొంచెం జారుగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మీద ఒక దుప్పటి వేసి దాని మీద చీర వేసుకున్నాం. కాటన్ సారీ వేసుకోవాలి. అంతే, స్టార్ట్ చేసేసారు మా అత్తయ్య గారు. ఇలా మధ్యలో గాజు పెట్టి వేసుకుంటే మీకు షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మా అత్తయ్య గారికి అమ్మమ్మ గారికి అలవాటు ఉండడం వల్ల చాలా స్పీడ్ గా టకటకా వేసేస్తున్నారు. మనకి చిన్న సైజ్ లో కావాలి అనుకుంటే ఇలా రౌండ్ షేప్ లో ఏవైనా క్యాప్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇది అమ్మమ్మ గారు చూడుతున్నారు. ఇవి ఫస్ట్ వేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ మనకి రౌండ్ షేప్ లో ఉండాలి. అలా రౌండ్ షేప్ వచ్చాక అలా స్లోగా తిప్పుకుంటూ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, అత్త కోడలు ఇద్దరు ఎంత స్పీడ్ గా వేసేస్తున్నారు, మా అత్తయ్య గారు అమ్మమ్మ గారు. ఇప్పుడు ఈ అత్త కోడలు ఇద్దరికి పోటీగా నేను కూడా వేయడం స్టార్ట్ చేస్తాను. పోటీ అంటే కంగారు పడకండి, నాకంత సినిమా లేదు. ఇవి ఎప్పుడో మా ఇంట్లో మా అత్తలు వేస్తుంటే వాళ్ళతో నేను కూడా ట్రై చేశాను. చిన్న వేసాను కానీ అప్పట్లో అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఈ రోజు మాత్రం మా అత్తయ్య గారు వాళ్ళు వేస్తుంటే నేను అలా చూస్తూ కూర్చున్నా. అలా అంటా అని మాత్రం అనుకోకండి, నేను కూడా వేయడం స్టార్ట్ చేసేసాను. నాకేమీ రావు అని కూర్చుంటే ఎలాగా? మనం కూడా ఏదో ఒక ట్రై చేయాలి కదా. ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది వస్తుందో రాదో. సో నేను కూడా ట్రై చేశాను.
ఫస్ట్ ఇలా చేతిలోకి ముద్ద తీసుకొని అది చేతి వేళ్ళతో ఇలా స్టార్టింగ్ పాయింట్ రౌండ్ షేప్ లో చేసుకోవాలి. ఇలా షేప్ వచ్చాక అది మనం కింద వేసి అలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. నాకైతే అంత పర్ఫెక్ట్ గా ఏం రాలేదు స్టార్టింగ్ కదా, అయినా కానీ వేసేసాను. ఈ ఫస్ట్ వచ్చిన దాన్ని చూసి భయపడకండి, ఫస్ట్ టైం కదా అందుకే ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తానికి ఏదోలా అయితే ట్రై చేస్తున్నాను కదా. ఇది తిప్పేటప్పుడు మనం బొటన్ వేలు చూపుడు వేలు మాత్రమే యూజ్ చేయాలి, మిగతా వేలుతో పిండి ముద్దని పట్టుకోవాలి. చెప్పడం బాగానే చెప్తుంది కానీ వేయడం మాత్రం రావట్లేదు అనుకోకండి, ఇది ఫస్ట్ది కదా. ఎలా వస్తే అలా వేసేసాను. మొత్తానికి ఒకటి కంప్లీట్ చేశాను. నిజంగా చెప్పాలంటే తిన్నంత ఈజీ కాదు ఇవి చుట్టడం. ఇష్టంగా నేర్చుకుంటే ఏది కష్టం కాదులే కానీ మొత్తానికి రెండోది వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం బాగానే వచ్చింది. ఇలా వేయగా నాకు కూడా ఇవి వేయడం అలవాటు అయిపోయింది. అలా అని మరీ పర్ఫెక్ట్గా అయితే కాదులే కానీ కొంచెం పర్లేదు కదా. ఇవి ఇంత కాన్ఫిడెంట్గా వేసేస్తున్నాను అంటే దానికి కారణం పక్కన అత్తయ్య గారు, అమ్మమ్మ గారు, ఇంకా మా వదిన. నేను వేసేవి చూస్తూ నవ్వకుండా చాలా బాగా వస్తున్నాయి, ఇలాగే ట్రై చేయి వచ్చేస్తాయి అంటే అంతే కాన్ఫిడెన్స్ తో తిప్పేశాను, అవే వచ్చేసాయి. చూసారు కదా, బాగానే వచ్చింది కదా. ఫైనల్ గా బాగా కాదు బాగానే వచ్చాయి అంతే, కానీ పర్లేదు, నెక్స్ట్ టైం వేసినప్పుడు ఇంకా బాగా వేస్తాను. మనం పిండి కలుపుకున్నప్పుడు వాటర్ ఎక్కువ అయ్యాయి అనిపిస్తే పిండిలో కొంచెం వరిపిండి కలుపుకోవచ్చు. తడిపిండి లేకపోయినా నార్మల్ వరిపిండి ఉంటుంది కదా, అదైనా కలిపేసుకోవచ్చు. మొత్తానికి నాకు చక్రాలు చుట్టడం వచ్చేసాయి. ఈ చిన్న సైజులో ఉన్నవన్నీ నేను చుట్టినవే. మా అత్తయ్య గారు, అమ్మమ్మ గారు, నేను ఇలా చుడుతుంటే మా వదిన మాత్రం ఇంకో పక్కన సైలెంట్గా కూర్చొని ఇలా చక్కచక్కా చుట్టేస్తుంది. మొత్తానికైతే మేము నలుగురం కూర్చొని ఈ పిండి మొత్తం చుట్టేసుకున్నాం. ఇవి ఇలా ఒక 2 hours ఉంచేసుకుంటే ఇవి కొంచెం డ్రై అయిపోతాయి. అప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలో కూడా చూపించేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్నారు కదా, మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్ గా ఉన్న పెద్ద పెద్ద గరిటెలు లాంటివి తీసుకొని దాంట్లోకి స్లోగా ఒక్కొక్కటి వేసుకొని ఇలా తీసుకెళ్లి అలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ చక్రాలు ఫ్రై అవడానికి చాలా టైం పడతాయి కాబట్టి గ్యాస్ మీద కన్నా ఇలా కర్రల పొయ్యి మీద అయితే చాలా బెటర్. చెట్లు బ్రతికుండగా మనకి పళ్ళు, పువ్వులు ఆక్సిజనే కాదు, అవి చనిపోయాక కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వంట వండుకోవడానికి ఆ ఎండిపోయిన చెట్లనే వాడుతున్నాం. అంతేకాదు చెట్ల గురించి ఇంకొక అద్భుతమైన విషయం చెప్పినా మీకు, చెట్లు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అందుకే మనం తాయెత్తులు తీసేశాక చెట్లలో వేసేయమంటారు కదా పెద్దలు. ఎందుకు? మనం తీసేసిన తాయెత్తుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా చెట్లు అబ్జర్వ్ చేసేసుకుంటాయని. మెయిన్ సైంటిఫిక్ రీజన్ అయితే ఇది. ఇంకో కొత్త విషయం తెలుసుకున్నారు కదా ఈ రోజు మీరు. అండ్ వీడియోని చూసారు కదా, ఇవి తీసుకునేటప్పుడు మనం స్లోగా తీసుకోపోతే ముక్కలైపోతాయి. సో ఇవి తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా తీసేసుకుని ఇలా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాక ఇవి బాగా చల్లారిపోయాక గాలి వెళ్ళిన డబ్బాలో వేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ తాగేటప్పుడు, టైం పాస్ అవ్వనప్పుడు వేలకి విష్ణు చక్రంలా పెట్టుకుని చుట్టూ తిప్పుకుంటూ తినేయడమే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.